ప్రారి ఏదైతే ఉందో ఈ నుంచి ఆడికి ప్రారి పెట్టినావు, గేట్ పెట్టినావు. సరే గేటు బాగానే ఉంది. ఈ ప్రారి అనేది ఒక 2 ఇంచులు, ఇంచున్నర 2 ఇంచులు తేడా ఉంది. 2 ఇంచులు ఇక్కడ దక్కు ఉంది, నైరుతిలో పెరిగింది. అర్థమవుతుందా బాబు? ఇప్పుడు దక్షిణ నైరుతి కాడి వరకల్లా 3 ఫీట్ల నర ఉంది. 3 ఫీట్ల వాడ 2 ఫీట్ల 11 ఇంచులు ఈడ ఉంది. 3 ఫీట్ల ఉంది. అంటే ఆడికి ఈడికి 1 ఇంచు తేడా. అంటే ఈ నుంచి యుద్ధాలు అంతే అందాల స్థలం ఉంటది కాబట్టి ఇంకొక ఇంచు 2 ఇంచులు తేడా ఉంది. ఏడబే ఎక్కువ ఉంది, దక్షిణ నైరుతిలో ఎక్కువ ఉంది. అది చాలా ఎఫెక్టివ్. లోపల నైరుతి భూమి ఎట్టి పరిస్థితిలో ఎక్కువ ఉండడానికి వీల్లేదు, మంచిది కాదు. మనం పని కాదు, ఏ పనైనా కాదు. ఈడ గ్యాప్ ఎంత ఉందో, దక్షిణ అగ్నిలో గ్యాప్ ఎంత ఉందో, ఆ దక్షిణ నైరుతిలో చూస్తే ఆడికి వెళ్ళి ఆడి వ్యవహార కల నీకు 2 ఇంచులు తేడా ఉంది. అవునా? ఇట్లా చూసుకోవాలా? ఇట్లా ఇంటికి లైన్ వేసి చూస్తే ఆడ 2 ఇంచులు ఎక్కువ ఉంది. దక్షిణ నైరుతిలో 2 ఇంచులు ప్రారి కూడా మన ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. అట్లా ఉండడానికి వీల్లేదు. దీన్ని అసరకారు రూపేనా లేకపోతే ప్రారిని సెట్ చేయడమా కరెక్ట్ ఉండాలి. సేమ్ ఆడికెళ్ళి ఈడికి ఒక్కటే ఉండాలన్నట్టు. అంటే ఇంచు కూడా తేడా ఉండడానికి వీల్లేదు. 5 ఇంచులు ఉంది. ఇక్కడికి వచ్చేటరకు ఎంత ఉంది? 19 ఫీట్ల 5 ఇంచులు ఉంది. అంటే ఒక ఫీటు ఆడి వరకు 2 ఫీట్లు తేడా ఉంది. 2 ఫీట్లు ఉత్తర ఈశాన్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆ గేటు ఉత్తర వాయవ్యం చూస్తుంది. వాయవ్యం చూడకూడదు, ఉత్తరం అన్న చూడాలి లేదా ఉత్తర ఈశాన్యం అన్న చూడాలి. అట్లా చూడకుండా అదేమైంది? ఉత్తర వాయవ్యం చూస్తుంది. క్లోజ్ చేసేసి అట్లా క్లోజ్ చేయగా కూడా నీకు ఇంత ఏకదం 2 ఫీట్లు కూడా పెరగద్దు, ఒక 1/2 ఫీట్ పెరగాలి. అక్కడ మీ ఖాళీ స్థలం ఉందా ఏమన్నా ఎక్కువ? ఉన్నట్టయితే ఆడికి ఈడికి ఒక 3 ఇంచులు 4 ఇంచులు లేదా 6 ఇంచులు ఎక్కువ ఉండేటట్టు చూడాలి. 2 ఫీట్లు 3 ఫీట్లు ఎక్కువ వద్దు. ఎందుకంటే నువ్వు లెంత్ని బట్టి ఈశాన్యం పెరగాలి. మనం ఎన్ని ఫీట్ల పొడవు పోతున్నామో దాన్ని బట్టి పెరగాలి. 24 50 ఫీట్లు అంటే ఒక 3 ఇంచులు పెరిగితే చాలు. అది 3 అన్న కాడ నువ్వు 2 ఫీట్లు పెరిగినాయి. 2 ఫీట్లు పెడతారు. ఇప్పుడు దాని గేటే పెడితే అది తీసి ఉంటే వాయువ్యం చూస్తుంది. అందుకని దాన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా ఆడెంత పెడుతున్నావు ఈడొక్క ఆడికి వచ్చినాకనే 6 ఇంచులు పెరగాలి. 6 ఇంచులు ఎక్కువ పెరగనే వద్దు. మూసేసినా కానీ ఈ గోడ మొత్తం తీసి మలగట్టాల్సి వస్తుంది. దీనికి అసరకారు చేసినా కుదరదు. దక్షిణ గోడకు అసరకారు చేయొచ్చు, తూర్పు గోడకు అసరకారు చేయొచ్చు, సరిపోతుంది. అది బాగానే ఉంది. ఈ ఉత్తరం గోడ మాత్రం ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో ఎంత అయితే పెడుతున్నావో ఈ తూర్పు ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక 6 ఇంచులు అంటే ఎక్కువ. ఈ గోడ తీసి సేమ్ ఆడెంతైతే పెడుతున్నామో ఉత్తర వాయువ్యంలో ఎంత పెడుతున్నామో ఉత్తర ఈశాన్యంలో నువ్వు ఆడికి పోతారు 6 ఇంచులు ఉండాలి. ఇంటి మందం వస్తే 3 ఇంచులు మాత్రమే చాలు. 3 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది పడమర వాయువ్యంలో ఫీట్నర పెట్టి గోడ పెడుతున్నప్పుడు పడమర నైరుతిలో కూడా ఫీట్నర పెట్టి గోడ పెట్టాలి. వీటికి వెళ్ళాడికి స్ట్రేట్ గా, అంటే దక్షిణ పక్క ఉండబడిన ప్రారి ఏదైతే ఉందో సమానంగా ఉండాలి. మన ఇంటికి పక్క వల్ల ప్రారి చూసి వాళ్ళ వంకర ఉంది కదా మన వంకర పెడితే మన నైరుతి పెరుగుతుంది. నైరుతి ఎప్పుడైతే పెరుగుతుందో మనకు మంచిది కాదు. ఇంకా ఇప్పుడు వేరుగానే అట్లా పెంచొద్దు. ఇప్పటి కూడా అది పెంచి ఇబ్బంది చేసారు. ఇది కరెక్ట్ పెట్టు. ఏమంటున్నా? ఈ గోడకు ఫీట్నర ఆడ కూడా ఫీట్నర ఇచ్చి లైన్ వేసి ఇటుక పెట్టేసి ప్రారి పెట్టు. ఏది మీరు కట్ చేసి దీనికే మలుపుకోవాలి. మన ప్రారికి కలుపుకోవాలి. ఆ దక్షిణం పక్కది, ఇది పడమర పక్కది, అది ఉత్తరం పక్కది, అది తూర్పు పక్కది. ప్రారి మాత్రమే కలవాలి. ఇంటికి ఇట్లా ఉండకుండా ఇది నీళ్లు దీని మీద వాడకుండా కట్ చేసుకో. ఇది కూడా పెట్టాను. ఫీట్నర్ అయితే మీద పడుతుంది. దాని ఫీట్నర్ కదా, ఒక పీటేసేసి ఏం కాదు. మన స్లాబ్ మీద నీళ్లు మన ప్రారి లోపల పడతాయి, అప్పుడు బాగుంటుంది.